అభివృద్ధి సంక్షేమం మీద కార్యక్రమాలు పెడితే 2 ఏళ్ల వినాశనం అని చెప్పేసి వాళ్ళ కార్యక్రమం తీసుకున్నారు. మేమందరం కలిపి సాధించిన ప్రగతి దగ్గర జీవీఎంసీలో మనకున్న పార్ట్ వార్డులు కానీ ఫుల్ వార్డులు కానీ 10 వార్డుల్లో ఈ రోజుకి 1056 వర్కులకి 346 కోట్లు మనం డబ్బులు తెచ్చుకోగలిగాం. లేదు అంటూనే 2 సంవత్సరాల్లో 346 కోట్లు తెచ్చుకున్నాం. విఎంఆర్డీఏ నుంచి 86.5 కోట్లు, ఆర్ఎంపీ నుంచి 24 కోట్లు, అలాగే పంచాయతీ రాజ్ నుంచి 69 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ నుంచి 51.83 కోట్లు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, అగ్రికల్చర్ కానీ, డిఆర్డీఏ కానీ, హౌసింగ్ కానీ, ఫిషరీస్ కానీ, విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కానీ కలిపి ఈ రోజు వరకు ఎవరు కాదనలేదు. రేపొద్దున బుక్ కూడా పట్టిస్తారు. ఇది కూడా 762 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇందాక నుంచి మాట్లాడిన ప్రతి వాళ్ళు వేపకుంటాడు పిల్లగాడు ఒకరోడ్డు కోసమే మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఒక్క రోడ్డే కాదండి, 762 కోట్ల అభివృద్ధి మనం చేసుకున్నాం. బాబ్జీ గారి సహకారం కానీ, బీజేపీ నాయకుల సహకారంతో ఈ నియోజకవర్గం, ఈ కూటమి ప్రభుత్వం ఇది మన ఘనత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకా పెన్షన్ పండించుకున్నాం వితంతువులు, అలాగే పెన్షన్ ఇచ్చే 3,000 4,000 చేసుకున్నాం, 4,000 6,000 చేసుకున్నాం, 10,000 పెన్షన్ ఉంటుంది, 15,000 పెన్షన్ ఉంటుంది, ఫుల్ బెడెడ్. ఇలా ఏ కాకుండా చెప్పుకుంటూ పోతే సంక్షేమ విషయంలో రైతులకు కానీ, పిల్లల చదువులకి వాళ్ళ తల్లుల ఖాతాలు వేసిన డబ్బులు కానీ, ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు, ఒకరికి ఇచ్చేవాళ్ళు, ఒకరికి ఇవ్వటానికే బటన్ నొక్కాను అని చెప్పి మన పీక నొక్కేసి ఆయన వెళ్ళిపోతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం ఇచ్చుకున్నాం. ఇలా కంపేర్ చేసుకుంటే అనేక కార్యక్రమాలు సంక్షేమం కూడా చేస్తున్నాం. ఇవన్నీ గమనించమని చెప్పి, ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తేనే, ప్రజలకి రాజకీయ నాయకులు ఆలోచించలేక ప్రజలు ఆలోచించు, ప్రజలకి ఈ పనులన్నీ మనం గెలిపించి అధికారంలో తెచ్చినందుకు మనం రుణం తీసుకునే కార్యక్రమాలుగా ప్రజలు తీసుకుంటారు. అందుకని ప్రజలకి ఇది మళ్ళీ చెప్తానే ఉంటారు. ముఖ్యమంత్రి గారు అన్ని సభల్లోనూ కూడా కొన్ని విషయాల్లో రిపీటెడ్గా మాట్లాడుతుంటారు. ఎందుకంటే మనం చేసింది ప్రజల్లో రిజిస్టర్ అవ్వాలంటే, వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవ్వాలంటే మనం చెప్పి తీరాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు, మీ స్థాయిల్లో, మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు, మీ వార్డులకు వెళ్ళినప్పుడు మనం చేస్తున్న ప్రగతి ఇది ఎవరికంతా కాదు. కమిషనర్ రమేష్ది, కళ్ళు మార్చింది, లేకపోతే రామానాయుడుతో ఇంకెవరితో కాదు, కార్పొరేటర్ ఇంకెవరితో కాదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం కనుక ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్క ఆదరించి ఓటు తిరిగిన మీ అందరికీ కలుగుతాయి. ఇక్కడ మన అందరూ కూడా 3 పార్టీలతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. చిన్న సమస్య ఇప్పుడే చెప్పాడు వచ్చి, చిన్న సమస్య చిన్నవి అవి. మనం కలుసుకుంటుంటే మనం ఎంత కోపమన్నా కలిసిపోతాం. అల్ల అక్కడ కూర్చొని, నేను ఎక్కడ కూర్చొని ఏ ప్రోగ్రాంకి వెళ్ళా మనం చూసామంటే ఆ అడిగి చూస్తాం, మనం ఇంటి చూస్తాం. ఇద్దరు పక్క కూర్చున్నామంటే అవన్నీ సమస్యపోతాయి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను ఈ సమస్య, ఇప్పుడు రేపు ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎన్నికలు జరుగుతాయి స్థానికంగా. ఎందుకంటే మనల్ని కారణాలు చేసి మనలోనే ఒక వర్గాన్ని తేడా తీసుకొని ఏదైతే ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉందో అది స్థానిక ఎన్నికల్లో నెగితే మనందరికీ కూడా చాలా ప్రమాదం. దాన్ని అడ్డుకోవాలంటే మనకి ఎన్ని బాధలు ఉన్నా ఇవన్నీ కూడా పక్కన పెట్టి రేపు రాబోయే రోజుల్లో మన మిత్రులు ఎవరైనా క్యాండిడేట్ అయితే వాటిని గెలిపించడానికి ఏ పార్టీ ఎవరు, బీజేపీ, జనసేన లేకపోతే తెలుగుదేశం, క్యాండిడేట్ నిర్ణయించుకోవడం స్థానికంగా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు బలమైన క్యాండిడేట్ అయినప్పుడు పార్టీ ఎవరు కాదన్నారు. అందువల్ల నేను మరొక సందర్భంలో కోరేది ఏమిటంటే, ముందు మనం ఈ సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. మన వరకు మనం పార్టీ ఎన్నికలు వచ్చాయంటే ఎప్పుడు కూడా మనమే గెలవాలనే ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు ఆల్రెడీ. అందువల్ల ఏ ఎన్నిక వచ్చినా ఇక్కడి నుంచి ఈ 3 సంవత్సరాల్లో ప్రతి ఎన్నికలో కూడా మనం తప్పనిసరిగా గెలవాలంటే మనం అందరం ఏకదాటిపై నడవాల్సిన అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని మనసారా ప్రయత్నిస్తూ మీరు ఆ దిశగా ప్రయత్నించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక గవర్నమెంట్ కి సంబంధించి కొన్ని విషయాలు ఆషామాషి విషయం కాదండి.
చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఈ రాష్ట్రం అతాపతం అయిపోయి అంధకారంలో ఉంది. అధికారంలోకి ఎందుకు వచ్చావా అని భయపడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది ఆ రోజు. మరి అలాంటి రాష్ట్రాన్ని ఎలక్షన్లో మనం సూపర్ 6 పథకాలని చెప్పాం. వారి అనుభవంతో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, పెద్ద పెద్ద వాళ్ళతో వారికి ఉన్న పరిచయాలతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో, సహకారంతో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, వారి సపోర్టుతో బ్రహ్మాండంగా ఎవరితో వేలెత్తి చూపించుకోలేకుండా ఈయన ప్రతిపక్షం కూడా అనవసర విషయాల్లో రాద్ధాంతం చేయడం తప్ప ఈ 2 సంవత్సరాలు మీరు ఇది చేయలేదు, మీరేమీ చేయలేదు అనడానికి కూడా అవకాశం లేని పరిపాలన ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మనం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి మన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరిని ఏదడిగినా కూడా ఈ 2 సంవత్సరాల్లో దేనికి కూడా నో అనకుండా వారి సహకారాన్ని అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారికి మన ధన్యవాదాలు. సూపర్ 6లో తల్లికి వందనం కానీ, శ్రీశక్తి మహిళా బస్సులు కానీ, దివ్యాంగ శక్తి కానీ, దేపుడు 2 కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఇలాంటివి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చెప్పినవి చేయటం కాదు, చెప్పడం కూడా ఎన్నో చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. దగ్గర పథకాలన్నీ చదివితే ఈ కాగితాలన్నీ కూడా మీకు పంపిస్తాం బాబ్జీ గారు. నేను 140 పథకాలు కులాల వారీగా కానీ, వృత్తుల వారీగా కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ దగ్గర 140 పథకాలు అమలు చేసిన ఘనత ఈ 2 సంవత్సరాల కాలంలో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని. మరి ఏ రోజు కూడా ఒక నాయకుడిగా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా, ఇందాక నేను చెప్పిన దాంట్లో అన్నదాత సుఖీబాబు కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, మత్స్యకార సేవలు 20,000 పెంచి ఇచ్చింది కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, అంగన్వాడీ కార్యకర్తల ఆశ గ్రాడ్యుటీ కానీ, P4 ద్వారా బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్న 5.5 లక్షల పేదలకు చేయూతనివ్వటం కానీ, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు కానీ, ఇలాగ మత్స్యకారులకు 215 జీవో రద్దు కానీ, గీత కార్మికులు 10% మద్యం షాపులు కేటాయింపు కానీ, వివాదాలు తాగకుండా ఎస్సీ వర్గీకరణ కానీ, స్వర్ణకారులకు ప్రత్యేక కార్మికులు, ఇలా చెప్పుకుంటే పోతే నా దగ్గర 140 ఉన్నాయి. ఇవన్నీ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఒక 40,000 ప్రింట్లు కొట్టిస్తా ఉన్నాం. ప్రతి మండలానికి కూడా వంశీకి కానీ, వెంకటేశ్వర గారికి కానీ పంపించి మీటింగ్లు పెట్టి ప్రతి మండలానికి కూడా సర్క్యులేట్ చేసి మీరేం చేశారు అన్న వాళ్ళకి రేపొద్దున స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మేము చేసింది ఇది అని మీరు చెప్పుకున్న తలెత్తుకుని ప్రతి తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త కూడా ప్రజల్లోకి తలెత్తుకుని వెళ్ళే విధంగా కార్యక్రమాలు జరిగాయి, భవిష్యత్తులో కూడా జరగబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి మా అధికారులు కూడా ఈ 2 సంవత్సరాల్లో ఎవరు అక్కడక్కడ కొంతమంది ఇబ్బందులు గురి చేసినా కూడా మెజారిటీ అధికారులు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా, ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుకూలంగా, ఎన్డీఏ కూటమిలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా మీ 10 గంటలు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా మీరు బ్రహ్మాండంగా పనిచేసి, ముఖ్యంగా ఈ అనకాపల్లి విశాఖ జిల్లాకి అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పెట్టుబడులకు కానీ, వచ్చే విఐపీలతో కానీ, చేసే కార్యక్రమాలతో కానీ మీ పని లాస్ట్ అవర్లో అవ్వకపోతే రాత్రులు అర్ధరాత్రి వరకు కూడా ఉండి మీరు పనిచేస్తున్న విధానానికి కానీ మా అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే ఎవరు ఒడిదాసులు పనిచేయడానికి ఈ ప్రభుత్వంలో వీలు కాదు. ముఖ్యమంత్రి అలా కష్టపడతా అంటే యువకుడు, ఉత్సాహవంతుడు, ఆ వయసులో స్నేహితులు, భార్యాబిడ్డలతో, షికారులతో ఉండే వయసులో కూడా లోకేష్ గారు ఈ రాష్ట్రం కోసం పడుతున్న తపన మనం చూస్తా ఉన్నాం. ఎంతో నాణ్యమైన సినీ జీవితాన్ని ఏసీలోంచి బయటికి రాకుండా
బ్రహ్మరథం పట్టించుకుంటూ వందల కోట్ల సినిమాకి ఒక సినిమాకి తీసుకుంటూ మంచి నాణ్యమైన జీవితం గడుపుతున్న పవన్ కళ్యాణ్ గారి చెట్ల కింద రోడ్ల మీద భోజనాలు చేసి తిరుగుతున్న విధానం కానీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరికి ఈ పదవులు లేకపోతే బతకలేని జీవితాలు ఏం కాదు. ఇంతకన్నా నాణ్యమైన జీవితం వాళ్ళకు అనుభవించింది. కానీ ఒక బాధ్యత ఈ రాష్ట్రానికి మమ్మల్ని ఆదరించిన ఈ ప్రజలకి మేము ఏదో చేయాలన్న తపనతో అందరితో తిట్టించుకుని మాట పడుతూ కూడా అవి మా ప్రజల కోసం మేము భరిస్తాము అని చెప్పి వాళ్ళు పడుతున్న తపన, వాళ్ళ పట్టుదల, వాళ్ళు చేసిన కార్యక్రమాలకి ఈ 2 సంవత్సరాల ప్రగతే ఒక దిక్సూచి అని కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి రాష్ట్రం అంతా ఇలా అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెడతా ఉంటే మరి మన నియోజకవర్గానికి వచ్చేసరికి అయితే గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేసుకుంటూ చేపట్టిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ విదితమే. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 నుంచి మనం ముందుగా చూస్తే సూపర్ 6 కార్యక్రమం మనం చేపట్టాము. పెన్షన్స్ కానీ, తల్లికి వందనం కానీ, ఎలాగ నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారో తెలుసు. అలాగే ఆర్టీఈ చట్టంలో కూడా ఏదైతే పొందుపరిచారో సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రకారంగా కూడా అనేక మంది పేద విద్యార్థులకు మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మిషన్స్ ఇవ్వడం కానీ, అలాగే స్పెషల్ డిఎస్సి పెట్టి అనేక మంది టీచర్స్ అపాయింట్మెంట్ చేయడం కానీ మనకు తెలిసిందే. ముఖ్యంగా మహిళలందరికీ ఎంతో ఉపయోగకరమైన ఉచిత ఆర్టీసీ బస్సులో మనకి ప్రయాణాల వలన ఇప్పటికీ అది చాలా చెప్పుకోదగ్గ అచీవ్మెంట్ అని చెప్పాలి. అనేక మంది గ్రామీణ ప్రాంత విమెన్ ఫ్రీగా బస్ రైడ్ చేస్తూ, ఎందుకంటే మేము దైనందిన మా ఉద్యోగంలో చేస్తున్నప్పుడు అనేక మంది చెప్తారు, మేము ఈ ఫ్రీ బస్ రైడ్ వల్ల మాకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది, మేము ఎంత దూరమైన ఫ్రీగా వెళ్ళి రాగలుగుతున్నామని. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి 2 నెలలకు ఒకసారి కలెక్టర్స్ అందరితో సమావేశం నిర్వహించడం, దానివల్ల కలెక్టర్స్ దగ్గర నుంచి స్పెషల్గా ఏమైనా ఒక మంచి ఆలోచన వస్తే దాన్ని రాష్ట్రం అంతా చేయించడం ఇది గత 6 నెలల నుంచి జరుగుతుంది. అలాగే ముస్తాబ్ కార్యక్రమం మన స్కూల్స్లో మేము మొదలు పెట్టడం జరిగింది. పిల్లలకి అంటే పరిశుభ్రత మీద కొంత అవగాహన కలిగించడం, వాళ్ళు పరిశుభ్రంగా పరిశీలించుకోవడం, వాళ్ళ డ్రెస్సింగ్లో కూడా వాళ్ళు ప్రాపర్గా తయారై రావడం, ఇదంతా కూడా మొదలు పెట్టారు. అలాగే ముఖ్యంగా చూస్తే పట్టాదారు పాస్బుక్స్ గతంలో ఇచ్చిన పట్టాదారు పాస్బుక్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు రైతాంగం. అయితే ఇప్పుడు మళ్ళా ఎంతో ఖర్చుతో కూడిన ఈ పని అయినప్పటికీ అనేక మంది వేల పట్టాదారు పాస్బుక్లు మళ్ళా రీప్రింట్ చేసి, మీ అందరికీ తెలుసు భూమితో రైతులకు ఉన్న అనుబంధం, రైతుకి తన పుస్తకంలో తన పేరుతో పాటు తనకి ఎంత ఉందో భూమి వివరంగా పుస్తకాల్లో రావడం వల్ల వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది. మరి గడిచిన నెలలో మా తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ పుస్తకాల పంపిణీ ఎవరెవరికైతే మళ్ళీ కొత్తగా మనం పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము. ఇప్పటికీ ఎన్నో వేల పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల ప్రింట్ సైకిల్లో ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ దుష్ట దాష్ట్రీత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడిన ఈ 2 సంవత్సరాలు అక్కడ నువ్వు 5 సంవత్సరాలు ఒక రాక్షసుడిలాగా అనగతొక్కుతూ నీ కార్యకర్తల్ని, నీ ఉద్యమ గదుల్ని, నీ సొంత మనుషుల్ని నువ్వు పైకి తెచ్చుకున్న విధానం చూసి ప్రజలు విసిగిపోయారు. కాబట్టి నువ్వు ప్రజలను అవమానించే కార్యక్రమం చేస్తున్నావు. నువ్వు వద్దు అందించిన ప్రజలను అవమానించే కార్యక్రమం చేస్తున్నావు. ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు అంటున్నాడు, అకృత్యాలు అంటున్నాడు, చీకటి పాలన అంటానన్నాడు. గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ప్రజల మన్నలు మనకు ఉన్నంత వరకు, ఈ విధంగా మనం పనిచేసినంత కాలం ఎప్పుడు మనకి ఏది కూడా ఈ ప్రభుత్వానికి ప్రజలే అండదండలు ఇస్తారన్న విషయాన్ని కూడా ఒకసారి ప్రజలతో మమేకం అయితే మనం ఇవన్నీ కూడా చెప్పొచ్చు అన్న విషయాన్ని కూడా గమనిస్తూ, నేను బాబ్జీ గారు కూడా ఒక టైం టేబుల్ వేసుకుంటా ఉన్నాం. ఒక 15 రోజుల తర్వాత ఇప్పుడు ఎండలకి చాలా మంది
సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతున్నాం. తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం. వంశీను వెంకటేశ్వరరావు గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేసిన తర్వాత ఏ విధంగా ఎలక్షన్కు ముందు 100% మొన్న వచ్చిన స్ట్రైక్ రేట్ లాగానే పెందుర్తి నియోజకవర్గం జిల్లాకి ఒక రోల్ మోడల్ లాగా ఏ విధంగా కార్యక్రమాలు చేస్తామని కూడా మీకు మాటిస్తాము. మనం గెలవడంలో మాకేమి ఇగోలు లేవు, మాకేమీ ఆధిపత్యపోరు లేదు. జనాలు పెట్టేది మాట్లాడుకున్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, 100% గెలవాలి. ఎక్కడైనా తెలుగుదేశం క్యాండిడేట్ అయినా, బీజేపీ క్యాండిడేట్ అయినా, జనసేన క్యాండిడేట్ అయినా గెలిచి తీరాలి. ఎవరికి ఏ రేషియో ఇవ్వాలి, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది పైన నిర్ణయిస్తారు. రాష్ట్రం అంతా ఒకేలా ఉంటుంది, కానీ పెందుకు ఒకలా ఉండదు. దాని ప్రకారం వెళ్తాం. ఎవరు ఎక్కడ గెలుస్తారో బేరీలు వేసుకుంటాం, సర్వేలు చేయిస్తాం. నా చుట్టూ బాబ్జీ గారి చుట్టానికి టికెట్లేమో గెలుపు గుర్రాలకు ఇస్తాం. ఆ విధంగా పనిచేస్తాం. మీ అందరినీ గెలిపించుకుని మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షం అనేది కంటికి కనపడకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను భావిస్తున్నాను. ఇది ఒక ఇష్టంతో, కష్టంతో కాకుండా ఇష్టంతో చేసే పనిగా మనం అలవాటు చేసుకోవాలి. మీరందరూ కూడా మీరు ఎవరికి ఏ ఆలోచన ఉన్నా ఈ రోజు నుంచి తీసేయండి. కలిసికట్టుగా పనిచేస్తే అందరికీ లాభాలు ఉంటాయి. ఎందుకంటే నన్నేదో నేను ఇట్లేదనుకుని మీరట్లేదనుకుని నేనేదో అని ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ఆపేద్దాం. దయచేసి మీ అందరికీ ఒకటే సమాధానం. ఎందుకంటే ఇందాక ఒకరితో ఎత్తారు కాబట్టి ఇది కూడా అక్కడ చెప్తా ఉన్నాను. మనందరం అన్నదమ్ముల్లాగా పనిచేస్తేనే ఈ రాష్ట్ర ప్రగతి కానీ, నియోజకవర్గ ప్రగతి కానీ, రాజకీయ ప్రగతి కానీ ఉంటుందన్న విషయంలో మనం చిన్నపిల్లలకు కాదు, మనందరికి అవగాహన ఉంది. కాబట్టి అందరూ కలిసి పనిచేస్తేనే అందరూ గెలుస్తామన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, ఈ 2 ఏళ్ల పాలన గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, యువ నాయకుడు లోకేష్ గారి దగ్గర నుంచి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కానీ, మా నియోజకవర్గంలో మేము ముగ్గురం కానీ, ఇంకా ఇతర పెద్దలు కానీ, ఎంపీ గారి సహకారం కానీ, మంత్రుల సహకారం కానీ, వీళ్ళందరితో సమన్వయం చేసుకుని బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మేము మా సంకల్పం నేను ఒకటే చెప్తా ఉన్నాను. భగవంతుడి సాక్షిగా 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఇది మిగిలిపోయిందని మీతో అనిపించుకోకుండా చేయాలన్న తపనతో మేము ముందుకు వస్తా ఉన్నాం. రాజకీయ వేరే ఎజెండా మాకేమీ లేదు. మీ మన్నలు పొందాలన్న ఎజెండా ఒకటే ఉంది. ఆ విధంగానే ముందుకెళ్తాం, ఆ విధంగానే కష్టపడతాం. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, రాజకీయ పనిచేయడం కాదు. ఎవరైతే న్యాయంగా మీకు అక్కడ వారికి అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయో, లేకపోతే అన్ని అవకాశాలు ఉన్నాయో, వారికి మీరు దయచేసి 10 సార్లు తిప్పకండి మీ ఆఫీస్కి. మీరు వెంటనే ఈవేళ ఒక పేపర్ లేదు, ఈ పేపర్ తెచ్చుకో బాబు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, రెవెన్యూ ఇస్తానని అమ్మని చెప్తాం. మీ భూమి 22 పెట్టారు, మీకు టెన్మన్ ఉంది, అడగలు ఉంది, లేకపోతే మీ పొజిషన్లో ఉన్నారు. ఏవో ఒక 3 డాక్యుమెంట్లు ఉంటే మీరు ఆ అబ్బాయిని కానీ, ఆ వ్యక్తిని కానీ మీరు పరిశీలించి అక్కడ అపోజిషన్ ఎవరు లేకపోతే అతను న్యాయం చేయవలసిన అవసరం మీకు ఉంది రెవెన్యూ వాళ్ళకి. అలాగే జీఎంసీ కూడా చాలా ఎక్కువ అభియోగాలు వచ్చేది జీవీఎంసీ మీద. దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు నేను కోరుతా ఉన్నా, 10 సార్లు ఎవరిని కూడా చెప్పకండి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మంచి అధికారులుగా మీరు అందరూ కూడా పేరు తెచ్చుకుంటూనే మీ దగ్గర మేము ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పుకోగలం. అందువల్ల దయచేసి మరొకసారి అధికారులు కూడా నేను కోరేది ఏమిటంటే, ఇక మాకు చాలా మంది అనుకుంటా ఉన్నారు, ఇక మీకు ఎంత ఉంది, సంవత్సరమే ఉంది, సంవత్సరం అయిపోతే మళ్ళీ మేము దుకాణం మొదలు పెడతామని చెప్తున్నారు చాలా మంది. కానీ దుకాణం అంత తొందరగా ఓపెన్ చేసే ధైర్యం మీకు ఉంటే ఉండొచ్చు, కానీ దుకాణం ఓపెన్ చేస్తే నడవాలి కదా, అక్కడ బేరం ఉండాలి కదా. అటువంటి బేరం ఏం మీకు దొరకదురా బాబు, ఇంకా టైం ఉందని చెప్పారు. దుకాణం ఓపెన్ చేసేట్టుగా నాగానే చెప్తున్నాం. సో మన వాళ్ళు కూడా ధైర్యంగా రేపు ఈ ఎన్నికల్లో కానీ మనం 90% గెలిచి మనం పొజిషన్ తీసుకుంటే దుకాణం బంద్ అయిపోద్ది. దయచేసి మరొకసారి మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ సంక్షేమ పథకాలు ఎలా ఎక్కడ ఉన్నాయి, మననే మనం లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టినట్టు చెప్పాం. రేపు మనకి పార్టీ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు, ప్రజల్లోకి వెళ్ళమని. ముఖ్యంగా పెన్షన్లు అన్నా, మన పెన్షన్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది రేపు జూలై లోపల. అవి చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంది. మనం వీధిలో చెప్తే చాలు, బాబు నా పెన్షన్ లేదని ఒక మామ అడిగితే మన సమాధానం చెప్పలేని పరిస్థితి. అందువల్ల నేను కోరేది ఏంటంటే మీరు కూడా చెప్పండి, మేము చెప్తాము. ఇమీడియట్ గా మనం గ్రామాల్లోకి వెళ్లే ముందు, లోకల్ బాడీ ఎన్నికలు అయ్యే ముందు
ఈ పెన్షన్లు అన్ని కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతూ, ఇక మిగతా విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి మనం ఎక్కువసేపు మాట్లాడినా ఇవన్నీ కూడా ఒకే విషయాలు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఏదో మేమిద్దరిని ఏదో కొట్లాడుకున్నా మమ్మల్ని వాడుకొని మీరు లాభపడాలంటే జరగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీరందరూ సమానంగా ఉంటేనే మనందరినీ సమానంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజు ఒక మంచి సమావేశాన్ని మిత్రులు ఏర్పాటు చేశారు. ఇందులో నేను కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. అయినప్పటికీ నాకు ఏ భాగస్వామ్యం లేకుండా సంపూర్ణంగా అతనే బాధ్యత తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలిసి ఏర్పాటు చేసినందుకు అన్నకి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, మనం అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. నా ముందున్న సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు ముఖ్యంగా 2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు వస్తూనే ప్రజా వేదికను కూల్చారు. అప్పుడు కూల్చివేతతో మొదలైన పరిపాలన రోజు దాడులు, దుర్ఘటనలు, ఇటువంటి సంఘటనలోనే మొత్తం 5 ఏళ్లు గడిపారు. ప్రశ్నిస్తే ఎవరైనా వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, జైల్లో బంధించడం. ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులు, కార్యకర్తలపై కూడా చాలా కేసులు పెట్టారు. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అక్రమ కేసు పెట్టి 7-10 వయసులో కూడా ఆయన్ని అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో ఉంచారు. అటువంటి దుర్మార్గపు పరిపాలన 5 ఏళ్లు జరిగింది. ఆ టైంలో మన ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకొని వారు తెలుగుదేశం పార్టీని అయితేనేమి, బీజేపీ పార్టీని అయితేనేమి జోడించి మనందరం ఒక్క తాటిపై రావాలి, మనం ప్రజల తరఫున పోరాడాలి, పోరాడితేనే ఇటువంటి చీకటి పాలనని అంతమొదించగలమని చెప్పారు. ఆయన మాట మీద మనమందరం కూడా 2024లో ఒక గొప్ప ప్రయాణం చేశాం, ఒక గొప్ప ప్రజా పోరాటం చేశాం. ఆ పోరాటానికి మనకు వచ్చిన రిజల్టే 2024 ఎన్నికలు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 95 సీట్లు సాధించాం. ముఖ్యంగా మన పెందుర్తి నియోజకవర్గంలో, పెందుర్తి చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా 85,000 మెజారిటీ సాధించాం. దీనికి ముఖ్య కారణం ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులను నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 2 ఏళ్లలో కూడా మన ప్రభుత్వ పెద్దలైతేనేమి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అయితేనేమి చాలా కష్టపడ్డాం. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండూ కూడా జోడెత్తులాగా తీసుకెళ్లి ఈ రోజు మన పెందుర్తి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి మార్గంలో పెట్టామని మీ అందరికీ